7th class మ్యాథ్స్ పెరిమీటర్ అండ్ ఏరియా చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యారలలోగ్రామ్. సో ఇచ్చిన డయాగ్రామ్స్ నుంచి ఏరియా ప్యారలలోగ్రామ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఈ ఫస్ట్ క్వశ్చన్లో డయాగ్రామ్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారమ్మా. నేను ఓన్లీ ఆన్సర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్స్ టెక్స్ట్ బుక్లో చూసి ఇది నేర్చుకుంటామా. ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్ బేస్ వేసుకుని ఇన్ ది గివెన్ డయాగ్రామ్ ఇచ్చిన డయాగ్రామ్లో బేస్ b is equal to 7 centimeters, height h is equal to 4 centimeters. So formula area of parallelogram is equal to b into h. b means base into h means height. So area of parallelogram is equal to base into height, that is equal to base value is 7 centimeters into height value is 4 centimeters. So it will multiplication this is 7 4s are 28 centimeter into centimeter, centimeter square or square centimeters. This is first diagram answer. Next second diagram answer, in the given parallelogram base b is equal to 5 centimeters, height is equal to 3 centimeters. So area of parallelogram is equal to b into height, base value 5 into height value 3, 5 3s are 15 square centimeters or 15 centimeter square. Next C diagram. In the given parallelogram base is equal to 2.5 centimeters, height is equal to 3.5 centimeters. So area of parallelogram is equal to same formula, base into height and b into h is equal to 2.5 into 3.5 centimeters. So ఈ టూను మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 8.75 సెంటీమీటర్ స్క్వేర్, 8.75 సెంటీమీటర్ స్క్వేర్. ఇది సి క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ డి డయాగ్రామ్ చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్లో డి డయాగ్రామ్ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్స్. సేమ్ ఫార్ములా ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ అంటే బి ఇంటూ హెచ్ కదా, బి మీన్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ హైట్ హెచ్ 4.8 సెంటీమీటర్స్. సో ఈ టూను మల్టిప్లికేషన్ చేస్తే వీ హ్యావ్ టు మల్టిప్లికేషన్ దిస్ టూ వాల్యూస్, we get the result is 24. So 24 centimeter square. ఇది D1 ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో లాస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. బేస్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4.4 సెంటీమీటర్స్ ఇచ్చారమ్మా. 4 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఇక్కడ స్క్వేర్ లేదమ్మా, ఓన్లీ 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్, బేస్ ఇంటూ హైట్. బేస్ ఈజ్ 2 సెంటీమీటర్స్ ఇంటూ హైట్, హెచ్ మీన్స్ 4.4 సెంటీమీటర్స్. సో ఈ టూన్ మల్టిప్లికేషన్ చేస్తే 8.8 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్స్. నెక్స్ట్ కమింగ్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్స్. సో సెకండ్ క్వశ్చన్లో ట్రయాంగిల్స్ ఇచ్చాడమ్మా, మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని వేసేసి రాయాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ బిహెచ్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బిహెచ్. బి మీన్స్ బేస్ అని మీనింగ్, హెచ్ మీన్స్ హైట్ అని మీనింగ్. సో ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇన్ ది గివెన్ ట్రయాంగిల్ బేస్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బిహెచ్, బేస్ హైట్ బిహెచ్. సో 1/2 ఇంటూ బేస్ ఈజ్ 4 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ మీన్స్ 3 సెంటీమీటర్స్. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూద్దాం చూడండి. 2 1 is 2, 2 2s are 4. సో రిమైనింగ్ వాల్యూస్ ఇస్ 2 ఇంటూ 3, 2 3s are 6 సెంటీమీటర్ స్క్వేర్. అది ఫస్ట్ డయాగ్రామ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ చూడమ్మా. బేస్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 3.2 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బిహెచ్, సేమ్ ఫార్ములా. సో 1/2 ఇంటూ బేస్ 5 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ 3.2 సెంటీమీటర్స్. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1 is 2, ఇక్కడ చూడు 2 1 is 2, ఇక్కడ 1 ఉంటుందమ్మా. 2 తీసుకుంటే 12 అవుతుంది, 2 6 are 12. అప్పుడు ఏమొస్తుందంటే 1.6 వస్తుంది. సో 5 ఇంటూ 1.6. సో ఇటు మల్టిప్లికేషన్ చేస్తే 8 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది B1 ఆన్సర్. నెక్స్ట్ సి డయాగ్రామ్. బేస్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బిహెచ్, 1/2 ఇంటూ 3 ఇంటూ 4. క్యాన్సిలేషన్ 2 1 is 2, 2 2s are 4, 3 2s are 6 సెంటీమీటర్ స్క్వేర్. సేమ్ ఇక్కడ ఏం లేదమ్మా, క్యాన్సిలేషన్ చేస్తాం. సో రిమైనింగ్ వాల్యూస్ను ఇంటూ సింబల్ మల్టిప్లై చేసి ఆన్సర్ వేస్తాం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్
two values. After that we have to multiply these two values, we get the result, this one. Okay na, 3 2 is 6. Next D1, base is equal to 3 centimeters, height is equal to 2 centimeters, area of triangle is equal to 1 by 2 into BH, same formula. So substitution చేస్తే 1 by 2 into 3 into 2, cancellation to 1 is 2, to 1 is 2, remaining 3 into 1 కదా ఉంటుంది. 3 1 is 3 centimeter square. That is second question answer. బేస్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ అనేది ఇవ్వలేదు. మనం హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హైట్ వాల్యూ, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హైట్. సో ఏరియా ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్, బేస్ ఇంటూ హైట్. సో బేస్ వాల్యూ ఈజ్ 20 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ వాల్యూ ఈజ్ ఇలేదు కాబట్టి మనం హ్యాచ్ రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు మన బాక్స్లో అక్కడ ఏమి ఇచ్చాడంటే 246 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఏంటి, ఏరియా ప్యారలోగ్రామ్ ఇచ్చాడు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ height. So 220 into height is equal to 246. This 20 is transposed into right hand side, into becomes division. సో ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ తర్వాత ఇక్కడ ట్రాన్స్పోజింగ్ చేస్తే డివిజన్ వస్తుంది అన్న. ఈ 2ని క్యాన్సిలేషన్ చేస్తే 12.3 సెంటీమీటర్స్ వస్తుంది. సెంటీమీటర్స్ అంటే ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ బై సెంటీమీటర్స్ ఉంది కాబట్టి సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకో సెంటీమీటర్ రాసుకున్నాం. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. సెకండ్ వన్ సేమ్, we have to find out base. Given height is 15 centimeters. So area parallelogram is equal to 154.5 centimeter square. So area parallelogram formula is B into H. That is equal to this value. So 154.5 centimeter square. Base value is, we have to find out base value into height is 15 centimeters is equal to 154.5. This 15 is transposed into right hand side, into becomes division. So therefore B is equal to 154.5 by 15. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 10.3 సెంటీమీటర్స్ వస్తున్నాం. ఇది B1 ఆన్సర్. ఈ క్వశ్చన్ మనం బేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 8.4 సెంటీమీటర్స్, ఏరియా ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 48.72 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఏరియా ప్యారలోగ్రామ్ ఫార్ములా ఈజ్ B ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 48.72. హియర్ we have to find out base into height is 8.4 centimeters is equal to 48.72. This 8.4 centimeter is transposing to right hand side, into become division. So therefore base is equal, base B is equal to 48.72 by 84. So దీని cancellation చేస్తే 5.8 centimeter వస్తుంది. నెక్స్ట్